హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 141వ భాగం. ఈ లక్ష్మణుడు ఉన్నంత వరకు ఆ సీతారాములను విడదీయడం జరగని పని అని రామ్ పళ్ళు బిగబట్టి చెప్తుంటే షాక్తో నోట్లో మాట రాలేదు రాధకి. రామ్, నువ్వేనా ఇలా మాట్లాడేది అని ఆశ్చర్యంగా అడిగింది. అక్షరాల నేనే రాధా, పద మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లబోతుంటే అతని చేతిని విదిల్చికొట్టి, ఇప్పుడు కాదు, ముందు నేను కృష్ణతో మాట్లాడాలి అంటూ కృష్ణ అని పిలవబోయేంతలో ఆమె నోటి మీద చేయి పెట్టి ఆపేసి కొద్ది దూరం లాక్కెళ్ళిపోయాడు. వదలన్నట్టుగా గింజుకుంటుంటే కొద్ది దూరం తీసుకెళ్లి ఆమె నోటి మీద చేతిని తీసేసి, హా ఇప్పుడు చెప్పు, ఏంటి నీ గోలా? పాపం మా అన్న వదిలిని విడగొట్టడానికి చాలా పెద్ద ప్లానే వేశావు. నేను ప్లాన్ చేయడమేంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? అబ్బా, బానే నటిస్తున్నావు రాధా. నువ్వు మా రాధవి కాదు. మా రాధ ఎప్పుడూ మా అందరి మేలే కోరుకుంటుంది. కానీ నువ్వంటే మా అన్నయ్యకి ఇష్టం లేదని తెలిసినా, తనకి పెళ్ళయింది, భార్యని ప్రేమిస్తున్నాడని నీకు అర్థమైనా వాణ్ణి వదలకుండా నీ సొంతం చేసుకోవాలని మా వదిన్ని అడ్డు తప్పించాలని చూస్తున్నాం. లేదు, అలాంటిదేం లేదు అని రాధ పంతంగా అంటే, షడప్ రాధా. నువ్వు బెంగళూరులో మా మహల్లో అడుగు పెట్టినప్పటి నుండి నీ ప్రతి కదలిక నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అన్నయ్యని చూడంగానే నీ కళ్ళల్లో మెరిసిన మెరుపు ఇన్నేళ్ల తర్వాత కనిపించాడన్న ఆనందం కంటే నీ ప్రేమ నిజం కాబోతుందన్న సంతోషమే నాకు నీ కళ్ళల్లో కనిపించింది. అందుకే నీకు తెలియకుండా నీ వెనకే ఉన్నాను. మీ నాన్న అన్నయ్య నీతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట విన్నాను. నువ్వు వాణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావని పూర్తిగా అర్థమైంది. నిజంగానే బాధేసింది. ఎందుకే తెలుసా? చిన్నప్పటి నుండి నీకు వాడంటే ఎంత ఇష్టమో నా కళ్ళతో నేను చూశాను. వాడికి పెళ్ళయిందని తెలిసాక కొద్ది రోజులు బాధపడ్డా నీ మనసు మార్చుకుంటావనుకున్నాను. కానీ నువ్వు ఆ పని చేయలేదు. వాడు నీకు దక్కలేదన్న బాధతో నీ ప్రేమ పిచ్చిగా మారిపోయింది. మా వదిని మీద పగ పెంచుకుని వాళ్ళిద్దరినీ విడదీసి ఆ స్థానంలోకి నువ్వు రావాలనుకున్నావు చూడు. అప్పుడే చిన్నప్పుడు నేను చూసిన రాధ ఈ రాధ ఒక్కటి కాదని అర్థమైపోయింది. తన మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది రాధ. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? ఆ రోజు మీ నాన్న అన్నయ్య మాట్లాడి వెళ్ళిన తర్వాత బాధలో నువ్వు అనుకున్న ప్రతి మాట నేను విన్నాను. కానీ అదేదో బాధగా మాట్లాడుతున్నావు, తర్వాత మర్చిపోతావనుకున్నాను. కానీ నువ్వు ఆ పని చేయలేదు. వాళ్ళిద్దరి మధ్య ప్రతిసారి ఏదో ఒక అబద్ధాన్ని కల్పించాలని చూశావు. అందుకే నువ్వు చేసే ప్రతి పనిని వాళ్ళకి అనుకూలంగా మార్చి వాళ్ళిద్దరూ ఒక్కడవ్వడానికి నువ్వే కారణమయ్యేలా చేశాను. ఇక మా అన్న వదిలిని విడదీయడం నీ తరం కాదు అని రామ్ పళ్ళు బిగబట్టి కోపంగా అంటుంటే 2 చేతులతో క్లాప్స్ గట్టిగా కొడుతూ నవ్వుతుంది రాధ. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు రామ్, నా వెనక ఉండి నా గురించి అన్నీ తెలుసుకున్నావు, బానే ఉంది. కానీ నువ్వేదో ఉత్తముడిలా మాట్లాడుతుంటే నవ్వొస్తుంది. నా తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నావు. కానీ నువ్వు చేసిందేంటి? మనుని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. పరిస్థితి ఏదైనా తను నిన్ను కాదని, మీ అన్నయ్యని పెళ్లి చేసుకుందని తనని మానసికంగా చిత్రవత చేస్తున్నావు. కృష్ణని వదిలి నీతో వచ్చేయమని మెంటల్ టార్చర్ పెడుతున్నావు. మీరు ప్రేమించినప్పుడు తీసుకున్న ఫోటోలన్నీ అందరి ముందు బయట పెడతానని భయపెట్టి బెదిరిస్తున్నావు. తల్లి తర్వాత తల్లి లాంటిది వదిన అన్నమాట మర్చిపోయి తనని శారీరకంగా సొంతం చేసుకోవాలని, 6 నెలల్లో కృష్ణని మార్చలేకపోతే అందరి ముందు మీ విషయం బయట పెడతానని బ్లాక్మెయిల్ చేసి తనని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు. ఒక ఆడదాని కోసం ఉచ్చనీచాలు మర్చిపోయిన నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నువ్వెలా అయితే తప్పైనా నీ ప్రేమని సొంతం చేసుకోవాలనుకుంటున్నావో నేను కూడా అంతే. ఏం చేసైనా సరే నా కృష్ణని నా సొంతం చేసుకోవాలనుకుంటున్నా. ఇందులో తప్పేంటి అని గట్టిగా అడగగానే చాలా కూల్గా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్న రామ్ నవ్వి, నిజమే, మనుని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. కేవలం మను మీద నాకున్న ప్రేమే నన్ను బతికించింది. కానీ ఎంత ఆశగా మను కోసం ఇండియాకొచ్చానో, ఏ క్షణంలో అయితే తను మా అన్న భార్యగా నా వదిన స్థానంలో నిలబడిందో ఆ క్షణమే నా ప్రేమకి సమాధి కట్టేశాను.
నీకు తెలుసా రాధా, మను గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదు. తన వల్ల మరొకరు సంతోషంగా ఉంటారు అనుకుంటే చావడానికైనా సిద్ధపడుతుంది. అంతేకాని తను బాగుంటే చాలు, ఇంకొకరు చచ్చినా నాకు అవసరం లేదు అనుకోదు. నాకు తనలో నచ్చిందేంటే అది తన స్వచ్ఛమైన మనసు. కాకపోతే నా దురదృష్టమో మా అన్నయ్య అదృష్టమో నాకు తెలియదు, కానీ నాతో ప్రేమ వరకు ప్రయాణం చేసిన మను మా అన్నయ్యతో పెళ్లిదాకా అడుగేసింది. ఎప్పుడైతే మా అన్నయ్య భార్యగా నా కంటికి కనిపించిందో అప్పుడే తను నాకు పరాయి మనిషి అయిపోయింది. కానీ మను ఏంటో నాకు తెలీదా? ప్రాణంగా ప్రేమించిన నన్ను పక్కన పెట్టుకుని తన భర్తతో కాపురం కాదు కదా, కనీసం మాట్లాడడానికి కూడా సాహసించలేని భయస్థురాలు. పైగా నేను ఆ ఇంటికి వచ్చిన ఒక్క రోజులోనే నాకు అర్థమైంది వాళ్ళిద్దరి మధ్య కనీసం మాటలు కూడా లేవని. కానీ అన్నయ్య మనుని ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం మూర్తి మాటల ద్వారా నాకు క్లియర్గా అర్థమైంది. కాకపోతే ఒకప్పుడు వాడు ఎంచుకున్న దారి మను దరిదాపుల్లోకి కూడా వెళ్ళనివ్వట్లేదు. కానీ వాడి ప్రేమలో నిజముంది. పైకి కోపాన్ని చూపిస్తున్నాడే కానీ తన మీద అంతులేని ప్రేమని పెంచుకున్నాడు. పెళ్ళయ్యాక ఏ అమ్మాయితోనూ ఇంతవరకు సంబంధం పెట్టుకోలేదంటే వాడు తనని ఎంతలా ఇష్టపడుతున్నాడో పూర్తిగా అర్థమైంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే మను శాశ్వతంగా నన్ను మర్చిపోవాలి. కానీ ప్రేమించిన నన్ను తన మరిది స్థానంలో చూస్తూ మనుకి అది అసాధ్యం. నేనున్నది జరగాలి అంటే తను నన్ను ద్వేషించాలి. ఎంతలా అంటే నా నీడను చూసినా తను అసహ్యించుకోవాలి. అందుకే నా క్యారెక్టర్కి విరుద్ధంగా నటించడం మొదలెట్టాను. పెళ్ళైనా పర్వాలేదు, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదామంటూ వేధించడం స్టార్ట్ చేశాను. నా బిహేవియర్తో పూర్తిగా నా మీద అసహ్యాన్ని పెంచుకుంది. అలాంటి టైంలోనే అన్నయ్య ఎలాంటివాడో పూర్తిగా తనకి తెలిసేలా చేశాను. నేనే స్వయంగా హోటల్ తాజ్లో వాడు మరో అమ్మాయితో ఉండడం చూపించాను. కానీ నాకు తెలుసు అక్కడ జరిగిందొకటి, కనిపించేది మరొకటి. వాణ్ణి మార్చుకోవాలన్న ప్రయత్నంలో వాడికి దగ్గరవుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నా. కానీ నేను ఊహించని దాని విధంగా అన్నయ్య డైవర్స్ ఇచ్చి మరో పెళ్లి చేసుకోమని ప్రపోజల్ పెడితే 6 నెలల్లో వాడిని మార్చి తీరుతానని పందెం కట్టింది మను. ఏం చేయాలో అర్థం కాలేదు. తను గెలవాలి, అందుకే ఇంకా ఇంకా రెచ్చగొట్టాను. 6 నెలల్లో వాడు మారకపోతే బలవంతంగానైనా తనని తీసుకెళ్లిపోతానని బెదిరించాను. బట్ నాకు తెలుసు వాణ్ణి ఖచ్చితంగా తను మార్చగలదు. మార్చగలదేంటి, ఆల్రెడీ మారిపోయాడు. కాకపోతే తనలాంటి వాడు మనుకి కరెక్ట్ కాదేమోనని తనకి దూరంగా ఉంటున్నాడు. నా యాక్టింగ్ ఫుల్ఫిల్ అయిపోయి వాళ్ళిద్దరూ దాదాపు దగ్గర అయినట్టే అనుకున్న టైంలో సరిగ్గా నువ్వు వచ్చావు. మా ఇద్దరి మధ్య జరిగే ప్రతి మాట నువ్వు వింటున్నావని నాకు తెలుసు. దీన్ని అడ్డం పెట్టుకుని ఇద్దరిని వేరు చేస్తాయాలని చూస్తావని కూడా ఎక్స్పెక్ట్ చేశా. కానీ మా ఇద్దరిని ఒకే గదిలో ఉంచి అందరి ముందు తనని నిలబెట్టేంత చీప్గా ప్లాన్ చేస్తావని మాత్రం అస్సలు ఊహించలేకపోయాను రాధా. అందుకే నేను నువ్వు కోయ దగ్గర నాటుపందు తీసుకోవడం చూశా. దాన్నేం చేయబోతున్నావో బాగా అర్థమైంది. యశు నీ దగ్గర పాలు తీసుకున్నప్పటి నుండి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. వాటిని మను తాగకుండా చూడడం పెద్ద సమస్య కాదు. కాకపోతే నీ ప్లాన్ నీకే తిప్పి కొట్టాలి అనుకున్నా. వాళ్ళిద్దరినీ ఇంత దారుణంగా విడదీయాలనుకున్న నీ చేత్తోనే వాళ్ళిద్దరినీ కలపాలనుకున్నా. చీకట్లో వదిలిన బాణం కరెక్ట్గా పాయింట్లో గుచ్చుకున్నట్టు నువ్విచ్చిన పాలు తిరిగి తిరిగి మా అన్నయ్య దగ్గరికే వెళ్ళి చేరాయి. ఇక నువ్వు వాళ్ళని విడదీయడం కాదు కదా, కనీసం వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళనేనంత దగ్గరైపోతున్నారు వాళ్ళిద్దరూ అంటున్న రామ్ మాటలకి కోపంగా చూసింది రాధ. నీ ప్రేమలో నిజాయితీ ఉంది. వాడి మీద నువ్వు పెంచుకున్న పిచ్చి ప్రేమ దూరమైనందుకు నువ్వెంత బాధపడతావో నేను అర్థం చేసుకోగలను. కానీ మీ ఇద్దరికీ రాసిపెట్టి రేదు రాధ. వాడు మరొకరికి సొంతమని తెలిసాక కూడా వాడిని కావాలనుకున్నావంటే నేనేమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ప్రేమ ముదిరితే పిచ్చవుతుందన్న సామెత నీకు వర్తిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. నీ ప్రేమను మించిన ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. ఇదంతా మర్చిపోయి హ్యాపీగా లైఫ్లో ముందడుగేయి. నీ చిన్నప్పటి ప్రాణ స్నేహితుడిగా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడికి ఇచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. నా మాట విను అని రామ్ అనునయంగా చెప్తుంటే, వదిలేయాలా? ఎంత తేలిగ్గా చెప్పేశావు రామ్ వదిలేయాలని. నువ్వు మనుని కేవలం ప్రేమించావు అంతే. తనని నీ అన్న భార్యగా చూడగానే నీ ప్రేమ చచ్చిపోయింది. కానీ కృష్ణ మీద నేను పెంచుకుంది ప్రేమ కాదు, నా ప్రాణమే తను. ఊహ తెలిసినప్పటి నుండి తను తప్ప నాకు మరో ప్రపంచమే లేకుండా పెరిగాను. 1 కాదు 2 కాదు 25 సంవత్సరాల నా ప్రేమ పరాయి మనిషి వచ్చి తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోను. ఈ రాధ ఎప్పటికీ కృష్ణకి మాత్రమే సొంతం. పిచ్చి రాధ, నా మనుని నేను మర్చిపోయానా? నేను ప్రేమించిన మను నా గుండెల్లో ఎప్పుడూ పదిలంగా ఉంటుంది. బట్ తనంటే ఎప్పటికీ నాకు ద్వేషమే. ఎందుకో తెలుసా?
నన్ను కాదని మరొకరిని పెళ్లి చేసుకుందని. కానీ మా అన్న భార్యగా మా వదినంటే ఎప్పటికీ నాకు గౌరవమే. నా ప్రేమ నాకు రాసిపెట్టలేదని అర్థం చేసుకున్నాను కాబట్టే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసి నేను తప్పుకుంటున్నాను. కానీ నువ్వంటున్నావే ఈ రాధ ఎప్పటికీ కృష్ణుడికేనని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కృష్ణుడికి రాధ ప్రేమికురాలు మాత్రమే తప్ప భార్య కాలేదు కాదు. లేదు, నేను నా కృష్ణని నా సొంతం చేసుకుని తీరతాను. తన భార్యగా ఇదే బంగళాలో అడుగు పెడతారు. నా గొంతులో ఊపిరుండగా వాళ్ళిద్దరినీ ఒక్కటి కానివ్వనంటూ ఆ గది వైపు పరిగెడుతుంటే ఆమె చేయి పట్టుకుని, నువ్వు మాటలతో చెప్తే వినే స్టేజ్ ఎప్పుడో దాటిపోయావు రాధా. ఆ విషయం నాకు బాగా తెలుసు. కానీ నేను బతికున్నంత వరకు వాళ్ళిద్దరినీ వేరు చేయడం నీ తరం కాదు అనని తనని ఈడ్చుకు వెళ్ళినట్టే లాక్కెళ్లి ఆ బంగ్లాకి చివరగా ఉన్న ఒకే ఒక గదిలో ఆమెను విసురుగా పడేసి, నువ్విప్పుడు బయటుండడం అస్సలు మంచిది కాదు రాధా. రేపొద్దుట వరకు నువ్విక్కడే ఉండు. అప్పటికి నేను అనుకున్న పని సమాప్తమైపోతుంది. ఈలోపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. నువ్వు చేస్తుంది ఎంత తప్పో నీకే తెలుస్తుంది అని చెప్పి డోర్ క్లోజ్ చేసేశాడు. రామ్ రామ్ డోర్ తెరువు అని ఎంత గింజుకుంటున్నా బయట తాళం వేసుకుని వెళ్ళిపోతుంటే అప్పటిదాకా పిల్లర్ చాటు నుండి వీళ్ల మాటలన్నీ వింటున్న యశు బయటికొచ్చింది. వెళ్తున్న రామ్ వైపు, తలుపులు బాదుతున్న రాధ వైపు ఒకసారి చూసి నవ్వుతూ, పిల్లి పాలు తాగుతూ ఎవ్వరూ తనని చూడట్లేదు అనుకుంటుందంట. అందరికీ అందరూ తోడు దొంగలు. కాని మీకు తెలియంది నాకు మాత్రం తెలిసింది ఏంటో తెలుసా? సింహం ముందు కుప్పిగంతులు వేస్తున్నారు. వెయ్యండి వెయ్యండి, వీటన్నిటికీ తొందరలోనే తెరబడబోతుంది అనుకుని యశు అక్కడి నుండి వెళ్ళిపోతే తన రూంలోకి వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగి తను లాక్ చేసిన మను అభిల రూం వైపు చూసి ప్రశాంతంగా నవ్వుకొని తన రూంలోకి వెళ్ళిపోయాడు రామ్. ఈజీ చైర్లో కూర్చొని అటూ ఇటూ ఊగుతూ కళ్ళు మూసుకోగానే 3 ఏళ్ల తన ప్రేమ కళ్ల ముందు నవ్వుతూ కనిపిస్తుంటే మూసిన కళ్ల మాటున కన్నీటి బిందువులు రాలుతున్నాయి. చాలాసేపటి నుండి అక్కడే ఉండి వీళ్ళందరినీ గమనిస్తున్న రాఘవ తన పక్కనే కూర్చొని రామ్ కన్నీళ్లు తుడుస్తున్న ఆత్మగా ఉన్న అతని స్పర్శ రామ్ని చేరట్లేదు. రామ్, నాకు తెలుసురా, మీ వదిన్ని బాధపడుతూ అంతకు మించి నరకాన్ని నువ్వు చూస్తున్నావు. స్వతహాగా నీ మనసే సున్నితం. అలాంటి నువ్వు నీకు సంబంధమే లేని మాటలు చేతలతో మనుని దారుణంగా బాధపెట్టి అంతకు 1000 రెట్లు బాధని నువ్వు అనుభవిస్తున్నావు. కాని నువ్వనుకున్నది సాధించావు. నీకంటే కేవలం 2 నిమిషాలు పెద్దవాడైన చిన్నప్పటి నుండి నిన్ను కంటికి రెప్పలా తండ్రి స్థానంలో ఉండి కాపాడుకుంటూ వచ్చిన మీ అన్న రుణాన్ని ఇలా తీర్చుకున్నావు. నాకు తెలుసు, నా వంశంలో అన్నదమ్ములకి మనస్పర్ధలు రానివ్వరు అంటూ రామ్ నుదుటి మీద ముద్దు పెట్టి, రాధకి నువ్వు చెప్పిందే నీకు చెప్తున్నాను రామ్. నీ ప్రేమను మించిన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. గుండెల్లో మండుతున్న గాయాన్ని ఆ ప్రేమే నీకు వెన్నెలా తన అల్లరితో మాయం చేస్తుంది. చూస్తూ ఉండు అనుకుంటుంటే 10 నిమిషాలు అలా రిలాక్స్ అయిన తర్వాత కళ్ళు తెరుచుకుని పైకి లేచిన రామ్ గుడి దగ్గర తను చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వడివడిగా అడుగులేస్తూ గుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో కదా ఎపిసోడ్. రామ్ అంటే అది. ఇంతప్పటిదాకా మీరు చూసింది రామ్ని కాదు. ఈరోజు తను చెప్పిన మాటలు, చేసిన పనులే అసలైన రామ్ క్యారెక్టర్. ఎంత మంచి క్యారెక్టరో కదా అసలు. కావాలని మను దగ్గర తనని తను ద్వేషించుకునేలా చేసుకుని వాళ్ళిద్దరినీ కలపడానికే ప్రయత్నించాడు. కాని మనసులో ఎంత బాధను దాచుకున్నాడో. రాఘవ అన్నట్టు అంతకు మించిన ప్రేమ రామ్కి దొరుకుతుందని చూద్దాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో, ఎలా ఉండబోతుందో మీ అందరికీ చాలా క్యూరియాసిటీగా ఉందిగా. నాకు కూడా అలానే ఉందండి. కానీ ఆ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. అలానే ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది కదా. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.